ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన పాత్ర క్రెడిట్ చోరీ అలవాటును బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లాలో రెన్యూ సోలార్ సంస్థకు సీఎం చేసిన శంకుస్థాపనపై ఆయన స్పందిస్తూ ఈ ప్రాజెక్టు వైఎస్ జగన్ ప్రభుత్వ కృషికి ఫలితమని స్పష్టం చేశారు. 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలని ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈరోజు వారు శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. 3-4 నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి సంబంధించి దానికన్నా ముందు ఒక రోడ్ షో నిర్వహించాలని, దేశంలో వివిధ నగరాల్లో వీటిని నిర్వహిస్తూ మొదటి సమావేశాన్ని ఢిల్లీలో మేము పెట్టినప్పుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్ వారితో పాటు ఈ సుమన్ సిన్హా ఈ రెన్యూ పవర్ సంబంధించినటువంటి చైర్మన్ వారు